హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 నైజీరియన్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ తో సంపాదించిన డబ్బులు హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఫారెక్స్ మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా నైజీరియన్లు డబ్బులు పంపుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా డ్రగ్స్ దందా చేస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 నైజీరియన్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, మీనాక్షి, హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను నార్కోటిక్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. మొత్తం 3 నైజీరియన్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకోగా వారి నుంచి ప్రస్తుతం సమాచారం అయితే రాబడుతున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్ లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ లో వారిని అప్పచెప్పారు. అయితే డ్రగ్స్ సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా హవాలా రూపంలో విదేశాలకు మళ్లించినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఏదైతే ఫోరెక్స్ మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా ఇప్పటికే డబ్బులు నైజీరియన్లు పంపుతున్నట్టుగా గుర్తించడం, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళంతా డ్రగ్స్ ముఠాకు తెరలేపారనేది ప్రస్తుతం నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించిన నేపథ్యంలో డ్రగ్స్ విక్రయించడానికి 3 ఉన్నారా, ఇంకెవరైనా కింగ్ పిన్స్ ఉన్నారా అన్న కోణంలో ప్రస్తుతం 3 నైజీరియన్స్ ను ప్రస్తుతం పోలీస్ నార్కోటిక్ బ్యూరో అధికారులు మరోసారి పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకొని ప్రస్తుతం బంజారాహిల్స్లోని నార్కోటిక్ బ్యూరో కార్యాలయంలో ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నార్కోటిక్ అధికారులు ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా డ్రగ్స్ ముఠాల పైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ కు వస్తున్నటువంటి డ్రగ్స్ గంజాయి కావచ్చు, ఇటు MDMA, చాలా సింథటిక్ డ్రగ్స్ అన్నిటి మీద కూడా దుస్సారించిన నేపథ్యంలో చాలా వరకు హైదరాబాద్ కి రావాలంటేనే, డ్రగ్స్ తీసుకొని రావాలంటేనే చాలా మంది భయపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే 3 నైజీరియన్స్ సంబంధించి గతంలో కూడా చాలా మంది నైజీరియన్స్ కింగ్ పిన్స్ ను కూడా నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మరి కాసేపట్లో సందీప్ శాండిలియా నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ప్రస్తుతానికి అంటే ఎవరెవరు ఉన్నారు, కింగ్ పిన్స్ ఎవరు అన్న కోణంలో ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ అమరేందర్.